Hello folks, welcome back to our channel Telugu Dose and don't forget to subscribe our channel. ఈరోజు ఈ వీడియోలో మనం ఏపీ మెగా డిఎస్ఏ అండ్ మరో టెట్ ఉంటుందా లేదా, ఉంటే ఎప్పుడు ఉంటుంది, ఏ ఎగ్జామ్ ఫస్ట్ అవుతుంది, ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఆఫ్ ఏపీలో. సో వాళ్ళకి క్లియర్గా ఇన్ డీటెయిల్గా మీకు అర్థమయ్యేలా ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాను. సో వాజ్ ఎ వీడియో టిల్ దెన్ ఖచ్చితంగా మన వీడియోని షేర్ చేయండి, డూ సబ్స్క్రైబ్. సో ఫస్ట్ థింగ్, ఎందుకు మరో టెట్ కోసం అందరూ అడుగుతున్నారు, ఇది క్లియర్ చేస్తామని నేనైతే చెప్తున్నాను ఫస్ట్. సో మనకి ప్రీవియస్గా టెట్ ఎగ్జామ్ అయింది, అందులో చాలా మంది ఫెయిల్ అయ్యారు, చాలా తక్కువ మంది క్వాలిఫై అయ్యారు. సో దీని వెనకాల రీజన్స్ అందరికీ టెక్నికల్ ఇష్యూ అని లేదా ఎగ్జామ్ పేపర్ కొన్ని మిస్టేక్స్ ఉన్నాయని అయితే తెలుస్తుంది. అందుకోసం మనకైతే మరో టెట్ కోసం అయితే డిమాండ్ చేస్తున్నారు యూత్. సో దీని మీద ఒక గ్రీన్ సిగ్నల్ అయితే మనకి కంప్లీట్గా అఫీషియల్గా ఈ నోటీస్ అయితే రాలేదు, కానీ మ్యాక్సిమం ఎగ్జామ్ అయితే పెడతారని అయితే తెలుస్తుంది. కానీ ఎప్పుడు పెడతారు, ఏదైనా పర్టికులర్ డేట్ ఉందంటే ఎస్. సో మ్యాక్సిమం మనకి చూసినట్టయితే మార్చ్లో ఎగ్జామ్ ఉంటుంది, అప్లికేషన్ వచ్చేసి ఫిబ్రవరి మంత్లో అవుతుంది, మ్యాక్సిమం మార్చ్లో ఎగ్జామ్ ఉంటుందని అయితే తెలుస్తుంది. మరి మెగా డిఎస్సి ఎప్పుడు అని అడుగుతున్నారు. సో మనకి టెట్ ఎగ్జామ్ అయ్యాక, అదే మరో టెట్ ఎగ్జామ్ అయ్యాకనే మనకి మెగా డిఎస్సి అయితే ఉంటుంది, దానికన్నా ముందు అయితే చేయడం కష్టం. సో ఫస్ట్ అయితే టెట్ ఎగ్జామ్, దాని తర్వాత డిఎస్సి. సో ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఎవరైతే ఆస్పిరెంట్స్ ఆర్ అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఉన్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా మీరు ఎప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి ఇవన్నీ మర్చిపోండి, ప్రిపరేషన్ అయితే చేసుకోండి కంప్లీట్గా. ఈ 2 ఎగ్జామ్స్ ఎలా అనైనా పాస్ కావాలి, ఆల్మోస్ట్ సిలబస్ అటు ఇటు ఈక్వల్గానే ఉంటుంది. సో ఆల్ ద బెస్ట్ అందరికీ, మంచిగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ పాస్ కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్.